బ్యాక్ టు లైవ్ షో. వైజాగ్ నుంచి మాజీ మంత్రి బాలరాజు గారు అందుబాటులో ఉన్నారు. బాలరాజు గారు, ఒక నిమిషం బాలరాజు గారు చెప్పండి. వర్మ గారు ఇచ్చిన దానికి పోలవరం దాని మీద నేను మాట్లాడాలి. ఈరోజు పోలవరం గురించి మాట్లాడుతున్నారు. నేర్లీ ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఎంతో మంది విమర్శించిన, అనుమతులు లేకుండా చేసేస్తున్నాడు అని చెప్పి విమర్శించిన ఆయన చాలా ధైర్యంగా ముందుకెళ్ళారు. దాదాపు 75% ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది. ఈరోజు మరి పట్టిసీమ అని చెప్పి చెప్తున్నటువంటి దాంట్లో కూడా దానికి అవకాశం వచ్చింది. ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ కాలువలు తవ్వించడం వల్లనే ఇవాళ పట్టిసీమ అనేటువంటి ఆలోచనతో మరి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్ళగలిగారు. ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు పోలవరానికి ఒక కంపల్షన్, ఒక చేయడానికి ఒక అవకాశం అది వచ్చింది. గతంలో చాలా మంది దాని గురించి చర్చలు జరిగాయి. చాలా ఏళ్లుగా దాని మీద జరుగుతున్న రాజశేఖర రెడ్డి గారి చొరవతోనే జరిగింది. ఈ ధనయజ్ఞం చాలాసార్లు మాట్లాడారు. దాని గురించి నేను ఒక్క నిమిషం నేనేమంటున్నానంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మొన్న ఈ జాతీయ ప్రాజెక్ట్ డిక్లేర్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ఒక క్లెయిమ్ పంపించారు. ఇప్పుడు దాకా మేము పెట్టిన ఖర్చు ఇంత, మరి దీన్ని మాకు రీంబర్స్ చేయాలని చెప్తే జరిగిన ఖర్చు చూస్తే రాజశేఖర రెడ్డి గారు 4,000 కోట్లు ఇచ్చారు, 4,150 కోట్లు ఇచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి గారిని రోసయ్య గారు ఇచ్చింది పెద్ద ఏం లేదు, ఒక 50-60 కోట్లు తప్పించి. దాని మీద వీళ్ళు క్లెయిమ్ చేసింది 6,800 కోట్లు క్లెయిమ్ చేశారు. ఎలా చేశారంటే వాళ్ళు లేదండి, అది కాక మొత్తం పోలవరం మీదకి వెళ్ళిపోతుంది. సో లెట్ us leave it that. బాలరాజు గారు, నిన్న ఏపీ సీఎం మాట్లాడుతూ మూర్ఖంగా వెళ్తే నష్టపోతాం, వాస్తవ దృక్పథంతో ఆలోచించాలి, కేంద్రం చెప్పిన దానికన్నా అదనంగా ఏమి మనం తీసుకోగలమో సూచించండి అన్నారు ప్రతిపక్షాలు, కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్సీపీకి కానీ. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో హోదా ఉంటే ఏం ప్రయోజనాలు కలిగాయి, ముఖ్యంగా జయరాం రమేష్ చెబుతున్న 60,000 కోట్ల లెక్క, ఏడాదికి 60,000 కోట్ల లెక్క ఎలా వస్తుందంటే కనుక నేను రాజీ పడను అని ఒక మాట అన్నారు. నిన్న చెప్పగలుగుతారా ఏ రకంగానో? ప్రశ్నించడం అనేది చాలా సులభమైనటువంటి విషయం అండి. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు విధానం ఏంటనేది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీకు రాష్ట్ర విభజన సందర్భంగా ఏం చెప్పారు, విభజన తర్వాత ఏం చెప్పారు, ఎన్నికల్లో ఏం చెప్పారు, ఎన్నికలైన అధికారంలోకి వచ్చిన మొదటి రోజుల్లో ఏం చెప్పారు, ఒక సంవత్సరం గడిచిన తర్వాత ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చెప్తున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఋషి గారు ఒక్క విషయం అర్థం చేసుకోవాలి. ఎటొచ్చి మనం అందరం కూడా ఏంటంటే వ్యవస్థ మీద నమ్మకం లేకుండా, రాజకీయ విధానాలపైన ప్రభుత్వాలపైన నమ్మకం లేకుండా చేసేటటువంటి పరిస్థితులు దాపురిస్తున్నాయి ఇప్పుడంతా కూడా. చిట్ట చివరికి ఏమైందని అంటే ఈ రోజున శాసనసభ మీద, పార్లమెంటరీ వ్యవస్థ మీద కూడా ప్రజలకి నమ్మకం సన్నగిల్లేటువంటి పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు చెప్తున్నారే, మరి ఆ రోజున మీరు శాసనసభలో దేవాలయం లాంటి శాసనసభ అని చెప్పి మీరే చెప్తున్నారు. అటువంటి అందరికీ తెలిసిన విషయం. అటువంటి శాసనసభలో మనం తీర్మానం చేసామన్న విషయాన్ని ఎందుకు మర్చిపోయామండి? మనం ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదే ప్రత్యేక హోదా కావాలని, ప్రత్యేక హోదా వల్ల మనకు అనేకమైన రాయితీలు వస్తాయని చెప్పేసినారు. రాయితీల కోసమే కదా విదేశాల పర్యటన చేసేది, పెట్టుబడిదారులు వస్తారనే కదా, మన రాష్ట్రాన్ని అభివృద్ధి జరగడానికి ఆ పెట్టుబడులు ఉపయోగపడతాయనే కదా మనం ఒక్క నిమిషం దయచేసి. కేంద్రం ఏం చెప్తుంది, రాష్ట్రం ఏం చెప్తుంది అనేటువంటిది అది. కేంద్ర అధికారం, నేను ఫస్ట్ మాట చెప్పాను, నేను అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్పినా కూడా ప్రజలు విశ్వసిస్తారు అని చెప్పి భావిస్తే అది రాజకీయాల్లో పొరపాటు జరుగుతుంది. మనం శాసనసభలో తీర్మానం చేసాం, మనం ఏది ప్రత్యేక హోదా కావాలని. అంటే ఆ రోజున తీర్మానం చేసే సందర్భంలో మనకు ఈ ప్రత్యేక హోదా వలన ఏమీ వనగోరదు, మనకు దానివల్ల జరిగే మేళ్ళేమి లేవు, ప్రత్యేక ప్యాకేజీ వలన జరుగుతుందన్న విషయం ఆ రోజు తెలియదండి మనకు. అంటే ఎప్పటికప్పుడు ప్రజల తాలూకా ఆలోచనని మనము ప్రజల ద్వారా ఉన్నామని అనిపించుకోవడానికి, ఆ రకంగా అనిపించుకొని మన తాలూకా అవసరాలు తీర్చుకోవాలనేటటువంటి విధానంలో ప్రభుత్వాలు పనిచేయకూడదనేది నా ఆలోచన. రెండవది, పోలవరాన్ని గురించి పదే చెప్తున్నారు. అధికారంలో మీరున్నారు, వర్మ గారు మాట్లాడారు, అవినీతి జరిగింది అని చెప్పి. అంటే ఎంతసేపు మీరు ఆ రోజున అశాస్త్రీయంగా కాంగ్రెస్ పార్టీ విభజన చేసింది, ఆ రాజశేఖర రెడ్డి గారు అవినీతి చేశారు. అధికారం మీ చేతుల్లో ఉంది, 2.5 సంవత్సరాలు అయ్యింది, అధికార యంత్రాంగం అంతా కూడా మీ చేతుల్లో ఉంది. నిరూపించండి. మీరు ఉట్టి మాటలుగా చెప్పి ప్రజల్ని తప్పుదో పట్టించాలనేటువంటి ప్రయత్నం చేయడం మంచిది కాదు. రెండవది, నిన్న శాసనసభలో శాసనమండలిలో మాట్లాడుతూ మనకు వనగూరేది ఏం లేదన్నారు. ఈ మాట ఎవరైనా కూడా అంటే లోతుగా రాజకీయాల్లో పరిశీలన చేస్తే, బోండా ఉమా గారు గత 15-20 రోజుల క్రితం
చంద్రబాబు నాయుడు గారికి గతంలో ఏదో మోడీ గారు ఏదో మనసులో పెట్టుకొని ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా చేస్తున్నారు ప్రధానమంత్రిగా అనేటువంటి మాట చెప్పారు. అప్పుడే మనకు అర్థమైంది రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు అనేటటువంటిది. ఇవన్నీ ప్యాచ్ పై చేయడానికి నిన్న అమిత్ షా గారు ఒక పెద్దరికంగా ఏదో ఒక రకమైనటువంటి మీడియేషన్ చేశారని భావించాలి. ఈ జరుగుతున్న తంతునంతటిని కూడా మీరు కలిసి పనిచేయండి, లేకపోతే మీరందరూ కూడా ఒకటిగా ప్రకటన చేయండి, తెలుగుదేశం బీజేపీ వేరు కాదు అనేది చెప్పకనే చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా మన రాష్ట్రానికి ఏ విధంగా సంక్షేమ పదంగా అభివృద్ధి పదంగా జరగడానికి అంటే అభివృద్ధి దిశగా తీసుకెళ్లడానికి ఉపయోగపడేటువంటి చర్యలు అయితే కావు. ఇప్పటికే స్పష్టంగా మేము ఒక్కటండి మేము బీజేపీ ఒకటే. ఎంత అన్యాయం జరిగినా ఎంత నష్టం జరిగినా మేము బీజేపీ తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని ప్రకటన చేయండి. నిజంగా ధైర్యం ఉంటే ఈ రకమైన ప్రకటనలు ఎందుకండి? ప్రకటనలు చేయటంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత అంటే సిద్ధహస్తులు అనేది ఎంత ప్రతిభావంతులు అనేది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు 83లో కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా వ్యాలిడ్ పాయింట్ అండి, ఇది వ్యాలిడ్ పాయింట్. చెప్పండి. మీరు దయచేసి ఇటువంటి విషయాలు ప్రజలకు వెళ్ళాలి. ఇది ఆ రోజున మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారికి మీరు నా పైన పోటీ చేయండి అని చెప్పి సవాలు విసిరినటువంటి పెద్ద ఆయన ఈ రోజునేమో నేనే రాజకీయాల్లోకి రమ్మని చెప్పానని చెప్పేసి ప్రకటన చేసుకోవడం అని అంటే ప్రజల్ని ఏ విధంగా మభ్య పెట్టాలనే ప్రయత్నం జరుగుతుంది. రాజకీయాల్లో రాకముందు చెప్పిన మాట ముఖ్యమంత్రి హోదాలో ఎలా ఉదాహరణలండి ఇవన్నీ కూడా. రఘురామ్ గారు క్వశ్చన్ స్పష్టం చేయండి. నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మనతో ఎన్టీవీతో మాట్లాడుతూ హుద్హుద్కి ప్రధాని వచ్చి హడావుడిగా ప్రకటించిన 1000 కోట్లలో 150 కోట్లు ఇమ్మీడియట్ గా రిలీజ్ చేస్తామంటే ఈ బ్యూరోక్రసీ విధానంలో అది రావడానికి ఎంత టైం పట్టింది? ఇవాళ మీరు చెప్తున్న 2,25,000 కోట్ల లెక్క రావడానికి ఎన్నేళ్లు పడుతుంది? దానికి ఒక క్లియర్ మ్యాండేట్ ఏమన్నా ఇవ్వగలుగుతారా మీరు? సరే పవన్ కళ్యాణ్ గారికి కాదు, ఏపీ ప్రజలకు ఇవ్వగలుగుతారా? ఖచ్చితంగా ఇవ్వగలుగుతామండి. ఎందుకంటే మీకు ఒకటే నిబద్ధత. మిగతా ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో యూపీఏ 1, 2లో కూడా ఆంధ్రప్రదేశ్ కి అనేక తుఫాన్లు వస్తే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 38,000 కోట్ల రూపాయలు అప్పుడు ప్రభుత్వాలు నివేదికలు పంపితే కేవలం 1000 కోట్లు ఇచ్చారండి. అదేవిధంగా ఆ విధంగా జరిగేది అప్పుడు. ఇప్పుడు అలా కాదు. 1000 కోట్లు అనౌన్స్ చేస్తే ఇమీడియట్ గా 650 కోట్లు ఇవ్వడం జరిగింది. దాని కనుక అప్పుడు కనుక మిగతా లెక్కలు ఏవైతే ఉన్నాయో ఇచ్చుంటే మిగతా కూడా రిలీజ్ అయ్యి ఉండేవి. సో అక్కడితోనే ఆగిపోయింది. అదర్వైజ్ కేంద్రం చెప్పిన విషయంలో మిగతా కేంద్ర ప్రభుత్వాలకి బీజేపీ మోడీ గారి ప్రభుత్వాలకు చాలా తేడాలున్నాయి. ఎందుకంటే ఇది నిబద్ధతతో పనిచేసేటువంటి ఏ ఫైలు కూడా ఇవాళ కేంద్రంలో ఏ ఫైలు కూడా ఆగే పరిస్థితి లేదు ఇవాళ ఇక్కడ. ఎందుకంటే సుజనా చౌదరి గారు చూస్తున్నారు ఇక్కడ కేంద్ర మంత్రిగా, ఆయన కూడా ఇక్కడ భాగస్వామ్య పక్షంగా. ఈవెన్ అశోక్ గజపతి గారు కూడా తెలుసు ఆయన మినిస్ట్రీలో కానీ ఏ మినిస్ట్రీలో కూడా మీరు ఢిల్లీ వ్యవహారాలు కేంద్రం ఏపీ వ్యవహారాలు దగ్గరగా చూస్తూ ఉంటారు కాబట్టి ఇంకొంచెం క్లారిటీ ఇవ్వగలుగుతారా? ఇప్పుడు ఏదైతే మీరు ప్యాకేజీ ప్రకటన చేశారో దీన్ని కేబినెట్ అప్రూవల్ కానివ్వండి, లేకపోతే నిధులు వెల్లువలా ఏపీకి ప్రవహించడం కానీ ఎంత త్వరగా జరిగే అవకాశం ఉంది? చాలా. ఎందుకంటే ప్రతిదీ కూడా చాలా త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధించినటువంటి మంత్రులు 35 శాఖ మంత్రులకి ప్రధానమంత్రిగా ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళందరితో కూడా విడివిడిగా మన అమిత్ షా గారు చర్చలు జరిపి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మన జాతీయ అధ్యక్షులు ప్రత్యేక శ్రద్ధతోటి వాళ్ళు చెప్తున్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ విషయంలో ప్రాజెక్టు అనౌన్స్ చేశాం కదా వాటికి త్వరితగతిన నిధులు అందజేస్తూ ఉండండి. ఎక్కడక్కడ ప్రాజెక్టు ఆగడానికి వీల్లేదు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి వాళ్ళు ఎవరు చేయాల్సిన పని లేకుండా మనం చేయాలి. ఎందుకంటే ఇన్ని ప్రాజెక్టులు ఇందాక అడుగుతున్నారు కోన రవికుమార్ గారు ఎమ్మెల్యే వైఎస్ఆర్ పార్టీ లేనివి ఏమి ఇచ్చారు? అరే ఎన్ని ప్రాజెక్టులు ఇచ్చామండి. ఒక కృష్ణా జిల్లాలోనే 2,000 కోట్లు, ఒక 1000 కోట్లతోనేమో నిమ్మకూరులోను, 1000 కోట్లతోనేమో మన మచిలీపట్నం దగ్గర మిసైల్ డిఆర్డీఓ ప్రాజెక్టు, బెల్ల ప్రాజెక్టు 2,000 కోట్ల ప్రాజెక్టు. అంటే 3,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. అది కాకుండా అనేక ప్రాజెక్టులు 500, 1000, 2,000 కోట్ల ప్రాజెక్టులు ఎన్నో. ఈవెన్ అమరావతికి బోల్డ్ ప్రాజెక్టులు, అమరావతి సిటీని హెరిటేజ్ సిటీ దగ్గర నుంచి చాలా చేశాం. అంటే ప్రతి ఫైలు కూడా చాలా త్వరితంగా మూవ్ అయ్యి ఆంధ్రప్రదేశ్ కి వచ్చేటటువంటి ఇదే విషయం కాదు కదా, ఇదే విషయం. సరే వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి అనుకుందాం రాజకీయంగా. మరి పవన్ కళ్యాణ్ మీ మిత్రుడే కదా, మీ మిత్రపక్షమే కదా, ఆయన పోరాడతానంటున్నాడు, సాధిస్తానంటున్నాడు, మీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మరి ఆయన ఎందుకు మీరు సమాధాన పరచలేకపోతున్నారు? మీరు ఇచ్చే ప్యాకేజ్ తో ఇంత మేలు జరుగుతున్న విషయం ఎందుకు చెప్పలేకపోతున్నారు?
ఖచ్చితంగా ఆయన కూడా, ఎందుకంటే ప్యాకేజ్ వచ్చింది 2-3 రోజులు అయింది, ఇంకా ఆయన దాన్ని పూర్తిగా చదువు ఉండలేదని నాకు అనిపించింది. ఈవెన్ మా మినిస్టర్ గారు మాణిక్యాలరావు గారు కూడా ఢిల్లీలో ప్రెస్ మీట్ లో ఇదే విషయం చెప్పడం జరిగింది. ఏమనంటే ఆయన ఇంకా లోతుగా చర్చించి ఉంటే ఖచ్చితంగా మేము కూడా సమయం ఉంటే ఖచ్చితంగా కూర్చుని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. వన్స్ మేము ఆయనతో కూర్చొని చర్చిస్తే ఆయన మనసు మారచ్చు. ఎందుకంటే ఉన్నటువంటి ప్రాజెక్టు చూస్తే మరి వెంకయ్యనాయుడు గారు ఏదో అలాపంగా చెప్పరా, 2,25,000 కోట్ల వర్క్ చేసేటువంటి ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్ శాంక్షన్ అయ్యాయి. ఒకటొకటి కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చూడండి, క్లాసెస్ స్టార్ట్ అవ్వలేదా? అలాగే అన్నింటిలో భూమి ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతున్న మిగతా ప్రాజెక్టు స్టీల్ ప్లాంట్ సార్, ఒక స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్ కి ఎంఓఏ కుదుర్చుకున్నారు సార్ 38,000 కోట్ల రూపాయలతోటి. మెడిటెక్ బ్లాక్ 250 కోట్లతో వస్తే దాంట్లో 20,000 కోట్ల పెట్టుబడులు వస్తాయి, కనీసం 5-6 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇలాగా చాలా బాగుంది రఘురామ్ గారు, నిజంగా అంటే ఇన్ని వేల కోట్లు అనేది చాలా బాగుంది. 2 లక్షల కోట్లు, 20,000 కోట్లు, కానీ అంతా కలిపి ఇప్పుడు దాకా 8,000 కోట్లే అరుణ్ జైట్లీ గారు సభలో చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు. నిజంగా వస్తే అందరికీ ఆనందం, ఇచ్చే మీకు తీసుకునే రాష్ట్రానికి కూడా. ఋషి గారు నేను ఒక్క విషయం చెప్తాను, ఒక ఇటుకు కూడా పేర్చకుండా 2,500 కోట్ల రూపాయలు అమరావతికి ఇచ్చాం కదండి. అంతకన్నా నిబద్ధత ఏం కావాలి చెప్పండి? అమరావతికి 2,000 కోట్ల పైన ఇచ్చాం కదా. అక్కడ అమరావతికి ప్రస్తుతం లోటు లేదు కదా, కట్టుకోవడానికి డబ్బులు ఉన్నాయి కదా, కట్టుకుంటున్నారు కదా. ప్రతి చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి, వారు అసలు అండర్ గ్రౌండ్ టేబుల్స్ సరిపోవట్లేదని ముఖ్యమంత్రి గారు 2-3 సార్లు ఆవేదన చెందారు. రఘురామ్ గారు మాట్లాడదాం. ఒక విషయం చెప్పండి, నిన్న జరిగిన వ్యవహారం సరే, ఇప్పుడు బెంచ్లు ఎందుకు ఎక్కారు, బలలు ఎందుకు ఎక్కారు, దాదాపు స్పీకర్ మీద దాడి ఎందుకు చేశారు, అవసరమైతే కాలర్ కూడా పట్టుకుంటామని జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన చేసే ప్రధానమైన విమర్శ ఏంటంటే ప్రత్యేక హోదాకి అడ్డంకి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆయనే అడ్డుపడుతున్నారు. ఆయన ఎంత అడ్డుపడినా, ఏ రకమైన ఆలోచన పడినా హోదా సాధించే వరకు నేను నిద్రపోను అని చెప్పి నిన్న మరొకసారి ఆయన సీరియస్ కమిట్మెంట్ తో ఉన్నానని చెప్పారు. నేను సాయంత్రం మాట్లాడుతూ ఆయన 2 years తర్వాత మొదలెట్టారండి సీరియస్ కమిట్మెంట్. హోదా సాధించడానికి ఎవరో నిద్రపోవట్లేదు, అందరూ కావాలని అడుగుతున్నారు. అప్పుడు వరకు ఈ 2.5 ఏళ్ళలో రాష్ట్రం అది వచ్చే వరకు బతకాలి కదా, బతకాలి కాబట్టి వచ్చి ప్యాకేజీని స్వాగతిస్తున్నాం. హోదా కావాలి, ప్యాకేజీ కావాలి, ప్యాకేజ్ ఇచ్చేసాక ఇంకా ఇస్తారా హోదా? వర్మ గారు ఎందుకు రాదు? వస్తుంది, ప్రయత్నం చేస్తే ఏదైనా వస్తుంది. కొన్ని రోజులు పోరాడతాం. ఇప్పుడు వచ్చేదాన్ని అయితే తీసుకుంటాం. ఇప్పుడు వద్దు, మాకు హోదా కావాలి, ఈ ప్యాకేజ్ వద్దన్నాం, కాసేపు ఒప్పుకుందాం. అలా 4 నెలల మీటింగ్ అంటారు, మోడీ గారు జపాన్ వెళ్ళారంటారు, ఇంకోటి లేకపోతే ఇంకో కమిటీ లేదంటారు, ఇంకోటి లేదంటారు. ఉన్న పుణ్యకాలం అంతా అయిపోద్ది. ఈ రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకెళ్తాం? అంచేత హోదాన్ని డిమాండ్ చేస్తూ మనకు రావాల్సిన నిధుల్ని మనం తీసుకుంటాం. తర్వాత సోదరుడు ఇండస్ట్రీస్ రావట్లేదు, చాలా మంది యువకులు ఉన్నారు అన్నారు. నేను ఒక సవాల్ విసురుతున్నాను వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం తరఫున. దివీస్ కంపెనీ 550 కోట్ల రూపాయలతో తొండంగి మండలంలో ఈ రోజు ఒక ఇండస్ట్రీ పెడుతుంటే వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే ఆ ఇండస్ట్రీ అవనేయకుండా నానా రకాల ఇబ్బందులు పెడుతున్నారు. దానికి మరి ఎలా వస్తాయి ఇండస్ట్రీస్ చెప్పమనండి? ఒకవైపు సమ్మిట్ అయింది, 4 లక్షల ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. తునిలోనేమో వీళ్ళు కార్యక్రమం చేశారు. ఇంకా ఎలా వస్తారు ఇండస్ట్రీస్? ఒక ప్రతిపక్షం ఎలా ఉండాలి? రాజకీయంగా పోరాడండి, తప్పులేదు. వైఎస్ఆర్సీపీ చర్యలతో వెనక్కిపోతుంది. దివీస్ కంపెనీ ఎగ్జాంపుల్, దివీస్ కంపెనీ ఈవేళ చెప్తున్నాను వాళ్ళ ఎమ్మెల్యేని అక్కడ ఉండి స్టేట్మెంట్ ఇమ్మనమనండి. మేము కంపెనీకి అడ్డు కాదు, మేము ఉద్యోగాలు కాదు పిల్లలు కానీ ఒక స్టేట్మెంట్ ఇమ్మనమనండి. ఇవ్వలేడు ఆయన, ఎవడు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు కంపెనీ స్ట్రాంగ్ గా ఉంటే ఎమ్మెల్యే అడ్డుపడితే కంపెనీ పరిశ్రమ రావట్లేదు. ఈవేళ 2,000 మంది బీఎస్సీ, ఎంఎస్సీ, ఇంటర్మీడియట్, 10th క్లాస్, ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా, రాజకీయ నాయకులైనా, ఎమ్మెల్యేలైనా స్థానికంగా ఉన్నటువంటి ప్రజల అవసరాలు, అక్కడ ఉన్నటువంటి అభ్యంతరాలు లేకపోతే ఏదైనా ఉంటే దాన్ని పరిగణలోకి తీసుకొని మాట్లాడాలి. ప్రభుత్వం మీద ఉన్నటువంటి బాధ్యత దాన్ని అడ్రస్ చేసి కన్విన్స్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. దే కెనాట్ బుల్డోస్. యాజ్ ఎ ప్రజాప్రతినిధిగా అక్కడ ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యలు ఎత్తి చూపించాల్సిన ఏ పార్టీ వాళ్ళైనా చేయాల్సిన బాధ్యతగా చేస్తుండొచ్చు. ఆ క్రమంలో ప్రభుత్వం చేస్తుంది ఏం చేసింది, ఎందుకు కన్విన్స్ చేయలేకపోతుంది అనేది వాళ్ళ వైపే ఉంటుంది. ఇంకొక విషయం స్పష్టం చేయండి. ఇందాక ముఖ్యమంత్రి గారు అన్నదే నేను మళ్ళీ చెప్తున్నా, మూర్ఖంగా వెళ్తే నష్టపోతాము, వాస్తవిక కోణంలో ఆలోచించి ముందు వచ్చింది తీసుకోవాలి కదా, అభివృద్ధి ఆగిపోతుంది అన్నారు. ఒకవేళ 60,000 కోట్లు ఎలా వస్తుందో, లేకపోతే ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందాయని ప్రూవ్ చేయగలిగితే నేను రాజీ పడ్డాను అని మళ్ళీ నేను ఒకసారి స్పష్టం చేశాను. అసలు అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన చాలా తెలియగలవాడు, చాలా అనుభవజ్ఞుడు. ఉన్నవాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి పొలిటీషియన్స్ లో రిచ్ పొలిటీషియన్, రిచ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇవాళ ఈశాన్య రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ ఎట్లా పోల్చుకుంటారండి?
అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ లేదు వాళ్ళకి, అన్ఈవెన్ ల్యాండ్, హిల్లీ రీజన్స్, అక్కడ ఉన్నటువంటి చదువు లేదు వాళ్ళకి. ఇక్కడ మనకున్నటువంటి వీ హ్యావ్ బెస్ట్ అడ్వాంటేజ్ ఉన్న రాష్ట్రాలన్నింటిలో కల్లా లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉంది, చదువుకునే యువత యువకులు ఉన్నారు, అండ్ మంచి నాయకత్వం ఉంది, అన్ని చేయడానికి అన్ని అవకాశం ఉన్నటువంటి దాంతో ఎట్లా కంపేర్ చేస్తున్నా నాకు అసలు అర్థమే కాదు. రెండు, ఏ ఇండస్ట్రీ అయినా రావాలి అని అంటే వర్మ గారు చెప్పినట్టుగా అంటే మంచి వాతావరణం ఉండాల్సిన అవసరం ఉంది. ఆ వాతావరణాన్ని నెలకొల్పాల్సిన బాధ్యత అధికారులు ఉన్నవాడిదే అవుతుంది. ఈరోజు ఉద్యమం జరిగింది తెలంగాణలో ఉద్యమం జరిగిన రోజున ఇంకేముంది, ఇక్కడ ఏమి రావు, మొత్తం వెళ్ళిపోతాయన్నారు. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కుప్పతెప్పలుగా ఇక్కడ మరి పరిశ్రమలు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఎట్లా వచ్చాయి? ఇక్కడ కూడా అపోజిషన్ కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక ఎలిగేషన్ చేస్తూ ఉంటుంది, వాళ్ళ కార్యక్రమాలు జరుగుతూ ఉంది. అంటే నేనేది ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళు తప్పుకోచారు, ఇట్లాంటి పక్కన అపోజిషన్ మీద ఎక్కడ నెపం పెట్టేసో లేదా చేసేది కాదు. అలాగే రఘురామ్ గారిని అడుగుతున్నాను. ఇప్పుడు వర్మ గారు చెప్పినట్టుగా ఇది మీరు ఇచ్చినటువంటి ఇప్పుడు ప్యాకేజ్ అనండి, లేకపోతే ఒక ఇదేనండి ఫెసిలిబాటర్ అండి, ఇది ప్రత్యేక హోదాకి ఆల్టర్నేటివ్ గా ఇస్తున్నారా, ప్రత్యామ్నాయంగా ఇస్తున్నారా, లేకపోతే మీరు కూడా ప్రత్యేక హోదా కోసం ఇంకా ప్రయత్నం జరుగుతూ ఉంది, అది కూడా పైప్ లైన్ లో ఉంది, తెలుగుదేశం వాళ్ళని అట్లాగే క్లైమ్ చేసుకునియండి, ప్రజలకి మెసేజ్ పోనీయండి అని మీరు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారా? రఘురామ్ గారు సార్, ఇప్పుడు ప్రత్యేక హోదా కన్నా అంటే హోదాతో ఏవైతే బెనిఫిట్స్ రానున్నాయో వాటి కన్నా ఎక్కువగా ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. కాబట్టి ఆ క్రమంలోనే ఇప్పుడు ఇచ్చింది ఈ ప్యాకేజ్, ఆ క్రమంలోనే ఇచ్చిన ప్యాకేజ్ ఆల్టర్నేటివే కదా. హోదా లేదు, దానికి ప్యాకేజ్ ఇస్తున్నాం అంతే కదా. హోదా కన్నా ఎక్కువ వస్తున్నప్పుడు ఇంకో హోదా ఎందుకంటే మేము అనట్లేదండి. వాటిలో అర్థమై కాదు రఘురామ్ గారు, మాకు అర్థమయ్యే భాష చెప్పండి. ఏపీకి ప్రత్యేక హోదా లేదు, ఇవ్వము, దానికి ప్యాకేజ్ ఇస్తున్నాం అంతే కదా. సార్, చంద్రబాబు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు చెప్పండి? హోదా అడగడం మూర్ఖము అన్నారా లేదా? నేను అసెంబ్లీలో దాంట్లో మన ఎమ్మెల్సీ దాంట్లో చెప్పారండి. రఘురామ్ గారు ఇక్కడ సవరణ, హోదా అడగడం మూర్ఖం అని కాదు. ఇప్పుడు వరకు డబ్బులు రాలేదు కాబట్టి వచ్చిన డబ్బులను తీసుకుందాం, దీనికే స్టాండ్ అయ్యి మూర్ఖత్వంగా ఉండి వచ్చిన డబ్బును వదులుకోవడం కరెక్ట్ కాదని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మీరు దాన్ని మీ కౌంట్ కి తీసుకోవద్దు. మేము హోదా కావాలని మేము చేస్తానే ఉన్నాం. మీరు ఇచ్చేది ఏదైతే ఉందో ఇంకా ఎక్కువ ఇచ్చింది మేము తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. ఈ విషయం ఒకసారి ఇద్దరు స్పష్టం చేయండి. వర్మ గారు, రఘురామ్ గారు ఇద్దరు కలిసి కూర్చుని ప్యాకేజ్ వల్ల రాష్ట్రానికి ఏం మేలు జరుగుతుందనే ప్రకటన చేయమన్నారు. మీరు చేస్తారా? సిద్ధంగా ఉంది తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి కూర్చుని ప్రకటన చేయడానికి? రాష్ట్ర ప్రజలకు కలిగే మేలు గురించి రఘురామ్ గారు చెప్తున్నారు, చెప్పడానికి అవకాశం ఉంటుంది. రఘురామ్ గారు, సార్, నేను అసెంబ్లీలో 3 రోజుల నుంచి అసెంబ్లీ జరగలేదు కదా, అంటే ఆందోళన జరిగింది అసెంబ్లీలో, ప్రజల సమస్యలు చర్చ జరగలేదు. వైఎస్ఆర్ పార్టీ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటో, గతంలో 5 రోజులు అసెంబ్లీ జరగలేదు. టైం అయిపోయింది. రఘురామ్ గారు టైం అయిపోయింది. ఇద్దరు కలిసి కూర్చొని ప్రకటన చేసే పరిస్థితి ఉందా ఏపీ ప్రజలకు వివరించడానికి? మీద దండయాత్ర చేస్తాడు, స్పీకర్ గారిని కుట్టేద్దామనా, స్పీకర్ గారిని లాగేద్దామా? రఘురామ్ గారు, దాని అందరూ ఖండిద్దాం. ఇద్దరు కలిసి కూర్చొని ప్రకటన చేసే అవకాశం ఉందా లేదా? ఉందండి, ఖచ్చితంగా వస్తుందండి. బాలరాజు గారు ప్లీజ్ కన్క్లూడ్ అండి. ఋషి గారు, ఒక్క విషయం చెప్పానండి. అంటే రాష్ట్ర ప్రభుత్వ విధానంలో ప్రత్యేక హోదా వలన అంటే ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధి ఏంటో చెప్పమని ప్రశ్నలోనే ఉంది, అక్కర్లేదనేటువంటి ఆ భావం. రైట్. వర్మ గారు చెప్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా మాట్లాడలేదు, ఈ అర్థం వచ్చేటట్టుగా మాట్లాడారు అంటున్నారు. ఆ రికార్డ్స్ తీయండి, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారనేది పార్లమెంట్ ఇంకా ఇస్తా ఉంటున్నారు, అక్కడేమో లేదని చెప్తున్నారు. చూద్దాం. థ్యాంక్ యూ రఘురామ్ గారు, ఢిల్లీ నుంచి అందుబాటులోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ వర్మ గారు, థ్యాంక్ యూ రవి గారు. ఇది వాళ్ళ లైవ్ షో. రేపటి లైవ్ షోలో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.